డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమము ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ చేపట్టి ఈరోజు 30వ రోజు చేరుకుంది. దాదాపు 510 కిలోమీటర్లు 34 రోజులు 5 మంది మహిళా పోలీస్ అధికారులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ వద్దు అనేది అందరి మనసుల్లో ఉంది. అందుకే ఇది ఒక ప్రజా ఉద్యమంగా మలుపు దిద్దుకొని ఈరోజు వేలాది మంది లక్షలాది మంది వారికి హారతలు పడుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నారు. అన్ని స్కూల్స్ కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా అన్ని రకాల ప్రజలు కూడా, అన్ని ప్రొఫెషన్స్ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది డ్రగ్స్ బై దండయాత్ర అనేది ఒక సైకిల్ ర్యాలీ మాత్రమే కాదు, ఇది 29 కార్యక్రమాల సమాహారం. అందులో స్నిఫర్ డాగ్స్ కావచ్చు, ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు, లేదంటే డీ అడిక్షన్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇలాగా కొన్ని దాదాపు 29 కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఈరోజు నందిగామలో భారీ ఎత్తున వీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. గౌరవ ఎమ్మెల్యే గారు, నందిగామ ఎమ్మెల్యే గారు శ్రీమతి రంగరాల సౌమ్య గారు ఈరోజు రావడం, అదేవిధంగా సినీ నటుడు సుమన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం పోలీస్ శాఖకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్కి నో చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక చర్చ అనేది స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ చర్చ స్టార్ట్ అయిందని అనుకుంటున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో జీరో టాలరెన్స్ టు డ్రగ్స్ అన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వారి దిశానిర్దేశం మేరకు పోలీస్ శాఖ ముందుకు కదులుతుంది. డ్రగ్స్ రహిత సమాజానికి మేమందరం పాటుపడతామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఆంధ్ర రాష్ట్రంలో గాంజా సాగుకి మనం నో చెప్పడం జరిగింది. అట్లనే జీరో గాంజా కల్టివేషన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని డిక్లేర్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా గాంజా సప్లై బార్డర్స్ నుంచి వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆ విధంగా స్టూడెంట్స్ కానీ ఇతరులు కానీ ఈ గంజా వినియోగానికి, డ్రగ్స్ వినియోగానికి బారిన పడేటటువంటి పరిస్థితి ప్రమాదం ఉన్నందున మన ఆంధ్ర రాష్ట్రంలో ఏపీ పోలీస్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ఇస్ కైండ్ 34 days 34 రోజులు 510 కిలోమీటర్లు మా లేడీ పోలీస్ ఆఫీసర్స్ 5గురు చేత 510 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీకి జనవరి 27న గౌరవ హోంమంత్రి గారి చేతుల మీదుగా, గౌరవ డీజీపీ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ రోజుటికి 30 రోజులు పూర్తి చేసుకొని దాదాపు 450 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని ఇంకా మిగతా 4 రోజుల్లో మిగతా 60 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని 510 కిలోమీటర్లు మార్చి 1కి ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనేది ముగుస్తుంది. ఈ దండయాత్రలో భాగంగా కేవలం సైకిల్ ర్యాలీ మాత్రమే కాకుండా గంజా వినియోగం అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ అన్నిటినీ కూడా సీసీ కెమెరాస్ తోటి, డ్రోన్ సర్వైలెన్స్ తోటి, కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ తోటి అక్యూజ్డ్ అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇప్పించి తదనుగుణంగా చర్యలు తీసుకునే విధంగా ఇది రూపొందించుకోవడం జరిగింది. ఈరోజు 30వ రోజు నందిగామ నియోజకవర్గంలో ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా ఎంతో కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ మధ్య ఎంతో ఉత్సాహంగా జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి తంగిరాల సౌమ్య గారి ఆధ్వర్యంలో సుమన్ మన సినీ యాక్టర్ ఆయన కూడా రావడం జరిగింది. గౌరవ సిపి గారి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. సో స్టూడెంట్స్ అందరిలో ఒక నూతన ఉత్తేజం, మేము డ్రగ్స్కి నో చెప్తాము, డ్రగ్స్ వినియోగం ఎక్కడన్నా కనిపిస్తే ఇమీడియట్గా 1972కి కాల్ చేస్తాము అనేటటువంటి ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ టోటల్గా గంజా సప్లై కూడా లేకుండా చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ దిశగా మనం అందరం ముందుకు వెళ్తూ ఉన్నాం. చెప్పారు ఇది చాలా అవసరమైన ఒక విషయం. ఎందుకంటే చాలా విషయాలు జరుగుతున్నాయి, దాంట్లో జరుగుతున్న ముఖ్యంగా తర్వాత ఇంట్లో వాళ్ళు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఆరోగ్యం పాడైపోవడం అంటే డ్రగ్స్ తీసుకుంటే మైండ్ చేంజ్ అయిపోతే మళ్ళీ అదే మాదిరిగా ఎంతో మంది టెర్రరిస్టులందరూ ఇండియాని నాశనం చేయాలని డ్రగ్స్ పంపించేసి ఒక పోతామని చెప్పి అలాగే రాష్ట్ర ఇంటర్నల్ చాలా ఇవన్నింటినీ కాపాడుతారంటే ఇక్కడ పోలీస్ కూడా పాపం వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు అది సాక్రిఫైస్ చేసుకోవచ్చు.
సుస్వాగతం. సీనియర్ నటులు శ్రీ సుమన్ గారిని, సిటీ గారిని, అలాగే లీగల్ ఎస్పీ అనంతరం నడిపిస్తున్న సైకిలిస్ట్ కుందేశ్వర్ మేడం కళల రేవతి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు పోలీస్ కమిషనర్ గారికి కేంద్ర చప్పటి మధ్యలో వారిని అభినందించడం చైర్పర్సన్ అండ్ ఎంతో చక్కగా ఉపన్యాసం ఇచ్చిన చైర్పర్సన్ తేజస్వి గారికి, కల్చరల్ యాక్టివిటీస్ చైర్పర్సన్ తేజస్వి గారికి, తర్వాత మా కుటుంబం అంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే చిన్నపిల్లల కోసం మన ఎన్టీఆర్ కమిషనర్ సిపి గారు రాజశేఖర్ గారికి, వేదిక ఉన్న డీసీపీ సైతం గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కల్చరల్ కమిషన్ చైర్మన్ గారైన తేజస్వి గారికి. ఓకేనా, థ్యాంక్ యూ. సిపి గారు 6 నియోజకవర్గాలు కంప్లీట్ చేసుకొని 20